నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. వేగంగా వరి కొనుగోలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠిని కోరిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా అకాల వర్షం. ఈదురుగాలులు, భారీ వర్షానికి తడిసి ముద్దైన వరి ధాన్యం. నల్లమట్టి లోడ్ కోసం వెళ్తున్న లారీ ఆలూరు మండల కేంద్ర సమీపంలో బీభత్సవం. లారీ ఢీకొనడంతో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల ధ్వంసం. నందిపేట మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి. ఆర్మూర్లో వ్యాపార సముదాయాల ప్రకటన బోర్డులను తొలగించిన పోలీసులు. నందిపేట మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్ర సందర్శనం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, రైతాంగ పరంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ కేవలం ఎన్నికల హామీల పత్రం కాదని, అది రైతులకు ఇచ్చిన బాధ్యతాయుతమైన హామీ అని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన నాగేష్ రెడ్డి అక్కడే రైతులతో మాట్లాడి వారి సమస్యలు, కొనుగోలు ప్రక్రియ, చెల్లింపుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రైతుల కొనుగోళ్లు సక్రమంగా సాగుతున్నాయని చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కేంద్ర బిందువుగా పెట్టుకుని పనిచేస్తుందని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు మద్దతు ధరలు, కొనుగోలు కేంద్రాల బలోపేతం వంటి చర్యలు రైతు డిక్లరేషన్ అమల్లో భాగమేనని వివరించారు. రైతుకు ఇచ్చిన మాట తప్పద్దు, ప్రతి హామీ అమలయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి, నందిపేట సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం, సొసైటీ చైర్మన్ మిసాల సుదర్శన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద మహిపాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోట్ల వరకు రైతులకి వివిధ రూపాన రైతు రుణమాఫీ గాని, రైతు భరోసా గాని, 500 రూపాయల బోనస్ గాని అన్ని విధాలుగా రైతులకు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. రైతులకు ఏదైతే మనం హామీ ఇచ్చినామో అవి నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు అనే దానికి నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తూ, మక్క కొనుగోలు బ్రహ్మాండంగా ప్రతి సొసైటీలో జరుగుతుంది. ఇంకా ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే తెలియజేయండి, తప్పకుండా ఆ గ్రామాలకి అక్కడికే బండ్లు పంపించి ఎత్తిపించే విధంగా కార్యక్రమం తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఏమంటున్నారు ప్రతిపక్షాలు, ఇటు బీజేపీ, టీఆర్ఎస్ ఏంది వడ్ల కొనుగోలు కేంద్రాలు కుంటలేరు. మేము ఈరోజు చూసి చెప్తున్నా, జిల్లా మొత్తంలో 739 సెంటర్లు ఓపెన్ చేసినాము. ఇప్పటి వరకు 4,50,000 మెట్రిక్ టన్నులు అంటే 45 లక్షల క్వింటాలు కొన్నాం. సుమారు 50,000 మంది రైతుల దగ్గర పర్చేజ్ చేసి ఇప్పటి వరకు 759 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతా జమ జరిగింది. రడ్లు అయినా టక్సీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే సొసైటీ ద్వారా టక్సీట్ కొట్టంగానే కొట్టిన 3 రోజులు రైతులకు పేమెంట్ ఖాతాలు వస్తున్నాయి. మరి ఈ విధంగా మేము ఇంత చక్కగా మరి రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తుంటే రైతులు రెచ్చగొట్టే విధంగా స్టేట్మెంట్లు ఇస్తూ దానిని స్టేట్ నమ్మొద్దని చెప్పి మేము రైతాంగం తరఫు నుంచి రైతుల సమక్షంలో మాట్లాడడానికి ఇక్కడ రావడం జరిగింది. నేను అదే విధంగా మక్కలు కొనుగోలు చేస్తున్నాం. ఇలా సుమారు మక్కలు మన జిల్లాలో, మన జిల్లాలో ఇప్పటి 40,000 మెట్రిక్ టన్నులు వచ్చింది పంట అంచనా వేసుకున్నాం. ఇప్పటి వరకు 2,540 మెట్రిక్ టన్నులు రాత్రి 8 వరకు కొనుగోలు చేయడం జరిగింది. దాన్ని నేను ఒకటే చెప్తున్నా, రైతాంగాన్ని ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు సరిపోయేంత మీరు కొనుగోలు చేస్తారు. మెట్రిక్ మన మార్కెట్ ద్వారా ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. కాబట్టి మీకు ఓపిక పట్టాలి. మీరు ప్రతిపక్షాల మాట నమ్మకండి. మీరు నమ్మి వారి రోడ్ల మీద ధర్నాలు మాత్రం చేయకండి. మేము సజీవంగా ప్రత్యేకంగా మీకు అందరికీ సజీవంగా వేడుకుంటున్నాం రైతాంగానికి మా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా టాస్క్ సౌజన్యంతో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నిజామాబాద్, కామారెడ్డిలతో కూడిన ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో యువత జాబ్ మేళాకు తరలివచ్చారు. 71 కంపెనీల ద్వారా సుమారు 2,000 మందికి ఉద్యోగాలు కల్పించబడ్డాయని నిర్వాహకులు ప్రకటించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి తదితరులు ఇచ్చేసి జాబ్ మేళాను లాంఛనంగా ప్రారంభించారు. వివిధ కంపెనీలలో ఉద్యోగాల కోసం ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు. సుమారు 2,000 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని, మరికొందరికి అప్రెంటిస్షిప్ ద్వారా శిక్షణ కోసం ఎంపిక చేశారని అన్నారు.
ఈ తరహా అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని అన్నారు. అందుకుగాను స్కిల్ యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నిజామాబాద్లో ఇంత పెద్ద స్థాయిలో జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. ఇందులో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డివైఎస్ఓ పవన్ కుమార్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సురేష్ కుమార్, ఎన్ఐసి అధికారి మధు, ఈడీఎం కార్తిక్, వంశీధర్ రెడ్డి, టాస్క్ అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ మండల్లో మన ఐటీ శాఖ ఆధ్వర్యంలో డివైఎస్ గారి ఆధ్వర్యంలో ఏసీఎల్బీ గారు, స్థానిక ఎమ్మెల్యే గారితో పాటు ఇక్కడ అంటే ఒక డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఇంటర్ఫేస్ తయారు చేసిన మన ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఇక్కడ విజిట్ చేస్తే దాదాపు ఒక 2000 మందికి జాబ్ ఆఫర్స్ కూడా వెంటనే ఆన్ ద స్పాట్ దాదాపు 75 నుంచి 80 కంపెనీస్ ఇస్తూ ఉన్నారు. అందులో జీతాలు వచ్చేసి 18,000 నుంచి స్టార్ట్ చేస్తూ 8 lakhs per annum వరకు ఉంటుంది. సో దీంట్లో కొంతమందికి ఆన్ స్పాట్ ఆఫర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కొన్ని అప్రెంటిస్షిప్కి ఒక వారం 60 రోజులు ట్రైనింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి భోజనం కానీ అకామిడేషన్ హైదరాబాద్లో ఎలాంటివి మౌలిక సదుపాయాలు ఇబ్బంది లేకుండా కూడా చాలామంది ఎంప్లాయీస్, చాలామంది కంపెనీస్ కూడా ఆ వెసులుబాటు కూడా కల్పిస్తూ ఉన్నారు. సో ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మన నిజామాబాద్ సంబంధించిన ప్రతి ఒక్క యువకులు దాన్ని వినియోగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డివైఎస్ గారికి అభినందన తెలుపుతూ ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం ప్రారంభమైన అకాల భారీ వర్షం దాదాపు గంట సేపు దంచుకొట్టింది. రోడ్లపై ఉన్న వరి ధాన్యం ఎత్తడానికి రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతి సంవత్సరం అకాల వర్షాలతో పంట నష్టపోవాల్సి వస్తుందని ప్రభుత్వము తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎండాకాలం తీవ్ర ఎండలతో సతమతమవుతున్న ప్రజలు వర్షానికి వాతావరణం చల్లబడడంతో ఆనందించారు. జిల్లా వ్యాప్తంగా వరి పండించిన రైతుల పంటలను వెంటనే కొనుగోలు చేసి వారికి బోనస్ డబ్బులు కూడా ఖాతాలో వెంటనే జమ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఇలా త్రిపాఠిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కలిశారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా రైతులు పండించుకున్న వరి పంటపై రైతులు పడుతున్న బాధలను ఆమెకు వివరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుందని అన్నారు. త్వరితగతిన కొనుగోలు పూర్తి చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని తెలియజేశారు. అకాల వర్షం వల్ల పంటలు నష్టపోయే అవకాశం ఉందని, అలాగే కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ సైతం వెంటనే ఇవ్వాలని అన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకునే విధంగా చూడాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆమె వేగవంతంగా పూర్తి చేసే విధంగా ప్రతి అధికార యంత్రాంగానికి తాము ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ ఆలయంలో క్షత్రియ యువకులకు సామూహిక ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షత్రియ యువజన సమాజ్ అధ్యక్షుడు సంతోష్, క్షత్రియ సమాజ్ సభ్యులు సుకేష్ వర్మ ఆధ్వర్యంలో సామూహిక ఉపనయనాన్ని జరిపారు. అర్చకులు సత్యం పంతులు ఆధ్వర్యంలో ఉపనయన కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా క్షత్రియ సమాజ్ సభ్యులు మాట్లాడుతూ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో క్షత్రియ సమాజ్ యువకులకు ప్రతి సంవత్సరం ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ సంవత్సరం సంతోష్, సుకేష్లు స్వచ్ఛందంగా ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. మరియు టీఆర్ఎస్ కార్యకర్త అయినటువంటి ముఖేష్ వర్మ గారి ఆధ్వర్యంలో వాళ్ళ కొడుకులకు ఉపనయన సంస్కారం నిర్వహించడం జరిగింది. వారితో పాటు మా క్షత్రియ బంధువులు వారి పిల్లలకు కూడా దాదాపు 30 మంది పిల్లలకు ఉపనయన సంస్కారం నిర్వహించడం జరిగింది. వాళ్లకు అన్నదాన సదుపాయం కూడా కల్పించడం జరిగింది. వీరికి మా లక్ష్మీనారాయణ యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాము. సుకేష్ వర్మ అలాగే సంతోష్ ఎస్ఎస్కే విజయన్ సభ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో 30 మందికి సామూహిక ఉపనయన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమంలో 30 మంది వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ పాల్గొనడం జరిగింది. అలాగే వారికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ మా క్షత్రియ బంధువులందరికీ చాలా ధన్యవాదాలు. వేసవి కాలంలో తీవ్ర ఎండల ప్రభావంతో ట్రాఫిక్ సిబ్బంది ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నగరంలో పలు కూడళ్ల వద్ద ఎండ తీవ్రతను తగ్గించడానికి ఫాగింగ్ మిస్ట్ యంత్రాలను ఏర్పాటు చేయించి కోర్టు సర్కిల్ వద్ద పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. కమిషనర్ ఏర్పాటు చేసినటువంటి మిస్ట్ యంత్రాల పనితీరును ట్రాఫిక్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ మాట్లాడుతూ సుమారుగా 3 నుండి 4 డిగ్రీల వరకు మిస్ట్ యంత్రాల ద్వారా ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చని, వేసవి నుండి కాస్త ఉపశమనం లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బందికి ఎల్లవేళలా ఆరోగ్యరీత్యా ఎదురయ్యే ఇబ్బందులను రాబోయే రోజుల్లో తగు చర్యలు తీసుకొని సంక్షేమం కోసం కృషి చేస్తామని అన్నారు. మిస్ట్ యంత్రాలను ఏర్పాటు చేయడానికి సహకరించిన వాసవి క్లబ్ వారికి ధన్యవాదాలు తెలిపారు. వ్యాపార సముదాయాలకు సంబంధించిన ప్రకటన బోర్డులను రోడ్డుపై పెడితే చర్యలు తప్పవని ఆర్మూర్ SHO సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో రోడ్డుపై పెట్టిన ప్రకటన బోర్డులను పోలీసులు తొలగించారు. రోడ్డుపై ప్రకటన బోర్డులను పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని SHO సత్యనారాయణ గౌడ్ సూచించారు. ఆలూరు మండల సమీపంలో లారీ బీభత్సవం సృష్టించింది. నల్లమట్టి లోడ్ కోసం ఆలూరు నుండి వెల్మల్ నందిపేట వైపు వెళ్తున్న లారీ ఊహించని రీతిలో బీభత్సవం సృష్టించింది. అతివేగంతో లారీ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్లను, విద్యుత్ లైన్లను తాకుతూ దూసుకెళ్లింది. ఈ క్రమంలో దాదాపు 200 మీటర్ల మేర లారీ ఆగకుండా దూసుకెళ్లింది. లారీ వేగానికి రోడ్డు పక్కనే ఉన్న 2 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. 4 విద్యుత్ స్తంభాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విద్యుత్ తీగలు తెగి లారీపై పడుతున్న డ్రైవర్ లారీని ఆపలేకపోవడం అక్కడి వారిని విస్మయానికి గురి చేసింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘోర ప్రమాదంలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించి వైద్యం కోసం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. ఆర్మూర్ పట్టణంలో గంటసేపు దంచి కొట్టిన వర్షం వల్ల రోడ్లపై రైతులు ఎండబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. అకాల వర్షం వల్ల రైతులు చేతికి వచ్చిన పంట పూర్తిగా తడిసిపోవటం వల్ల ఆర్మూర్ ప్రాంతంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. గంటసేపు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల రైతులు రోడ్లపై ఎండబోసిన వరి కుప్పలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వర్ష ప్రభావంతో రైతులు ఎండబోసిన వడ్లు నానిపోయాయని, అధికారుల నిర్లక్ష్యం మరియు కొనుగోళ్ల జాప్యం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని బేషరతుగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలూరు మండలంలోని దేగం గ్రామంలో గల హరిహరాదుల ఆలయంలో గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సతీ సమేత నవగ్రహాల ప్రతిష్టాపన, గజస్తంభ ప్రతిష్టాపన వేద పండితులు ప్రశాంత్ జోషి, నాగేష్ శర్మ, రవిచారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ప్రతిష్టాపనకు విరాళాలు అందించి సహకరించిన దాతలకు వీడీసీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ లింగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో భారీ ఈదురు గాలి వర్షంతో వేల్పూర్ మోతే రోడ్డు వెంబడి ఉన్న చెట్లు నేలకొరిగాయి. వెంటనే సర్పంచ్ డొల్లా రమేష్, వేల్పూర్ పోలీస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ పాలకవర్గం, వార్డు సభ్యులు అప్రమత్తమై వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రోడ్లపై విరిగిన చెట్లను తొలగించారు. ఈదురుగాలులో వర్షానికి మోతే గ్రామంలో అనేక చెట్లు నేల కొరిగాయని, అకాల వర్షానికి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని సర్పంచ్ డొల్లా రమేష్ చెట్ల తొలగింపుకు సహకరించిన వేల్పూర్ పోలీస్ సిబ్బందికి 8వ వార్డు సభ్యులు సంజీవ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. వేల్పూర్ మండల కేంద్రంలోని పచ్చల్నడుకుడ గ్రామంలో అల్లూరి సీతారామరాజు 102వ జయంతి గ్రామ యువజన నాయకులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్వతంత్ర సమరంలో క్రియాశీలకంగా బ్రిటిష్ సామ్రాజ్యానికి చుక్కలు చూపించిన యోధుడని అన్నారు. ఆయన జయంతి వేడుకలను నిర్వహిస్తూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగిందని తెలిపారు. యువత వారి ఆశయాలతో ముందుకు పోతూ దేశ ప్రగతికి దోహదపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు ఒల్లం రవి, సిఐటియు నాయకులు బొర్ర నాగరాజు, మాజీ ఎంపీటీసీ నోముల గంగారెడ్డి, మాజీ వార్డు సభ్యులు సూర్యనీడ భాస్కర్, వాసు, రవి, బాలయ్య, యువకులు తదితరులు పాల్గొన్నారు. జరుపుకోవడం జరిగింది. గ్రామ పెద్దల సమక్షంలో సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. అల్లూరి పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించి అక్కడున్న గూడాలను ఏకం చేసి బ్రిటిష్ ప్రభుత్వంపై 27 సంవత్సరాల వయసులో తిరగబడి అమరుడైండు. మరి అల్లూరి యొక్క
ఆశయాలు నెరవేరాలంటే నేటి యువత మరి భారతదేశంలో ప్రజలు ఏకమై సమస్యల మీద పోరాడి మరి భారతదేశంలో ఉన్న అనేకమైన సమస్యల మీద ఏకతాటిగా యుద్ధం చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా భారతదేశంలో గంజాయి స్మగ్లింగ్ బాగా జరుగుతుంది కాబట్టి నేటి యువత అటువైపు వెళ్లకుండా మరి అల్లూరి యొక్క ఆశయాలు నెరవేర్చి ఆయన అడుగుల జాడల మరి ప్రయాణించాలని జగన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్ సందర్శించారు. వడ్లను తొందరగా కొనుగోలు చేయాలని, లేకుంటే సొసైటీలను, ఎంఆర్ఓ మరియు కలెక్టర్ ఆఫీసులను ముట్టడిస్తామని బాజిరెడ్డి జగన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు. అయితే సరే కడతా అది అని అంటున్నారు కానీ ఏదో ఒకటి చేసి ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో పార్టీ పేరు చెప్పి ఆపుతున్నారు లోకల్ లీడర్స్. కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు సార్. ఇది ఎట్లన్నా చేసి మీరు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మీరు ఆలోచించి ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు 2 వీక్స్లో మళ్ళీ అల్పపీడనం వస్తుందని చెప్తున్నారు. భయపడుతున్నారు, రైతులందరూ భయపడుతున్నారు. మళ్ళీ మూమెంట్ పెద్దగా అయ్యే లోపు మీరు ఏదో ఒకటి చేస్తేనే మంచిగా ఉంటుంది సార్. ఇది అంటే మళ్ళీ లేబర్ ప్రాబ్లం ఏముంది, ఇక్కడ ఉన్న మన రైతులు వీళ్ళు అరేంజ్ చేసుకుంటారు, వీళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. మా వాళ్ళు కూడా వస్తారు, ఇప్పుడు మా వాళ్ళు కూడా సహకరిస్తారు కదా సార్. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రావట్లేదు అనే అవసరం లేదు కదా. భీమ్గల్ పట్టణంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నమోదు కావడంతో పలు ప్రాంతాల్లో వరి పంట నానిపోవడంతో పాటు చెట్లు సైతం విరిగి పడిపోయాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల భీమ్గల్ పట్టణంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదైంది. భారీ వర్షం వల్ల పట్టణ ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. సుమారు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేయటంతో పలు ప్రాంతాల్లో చెట్లు సైతం విరిగి రోడ్లపై విరిగిపడ్డాయి. అలాగే పలు ప్రాంతాల్లో రైతులు రోడ్లపై ఎండపోసిన వరి కుప్పలు సైతం తడిసి ముద్దయ్యాయి. తీవ్ర ఈదురుగాలులు వర్షం వల్ల గంటసేపు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ని నిలిపివేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా జనగణన 2027 స్వీయ గణన ఏప్రిల్ 26 నుంచి ప్రారంభించామని, మొదటి విడతగా స్వీయ గణన, రెండో విడతగా ఇండ్లవారీ గణన ఉంటుందని బాల్కొండ ఛార్జ్ ఆఫీసర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలోని సమావేశపు మందిరంలో ఆయన మండల స్థాయి అధికారులు, ఇతర అన్ని శాఖల వారితో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఛార్జ్ ఆఫీసర్ మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్వీయ గణన ప్రక్రియ ఏప్రిల్ నెల 26 నుంచి మే 10 వరకు నిర్వహిస్తామని అన్నారు. జనగణను ప్రభుత్వం 2 దశల్లో నిర్వహిస్తుందని, మొదటి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ ఉంటుందని, ఫిబ్రవరి 9, 2027 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు జనగణన ఉంటుందని తెలిపారు. ముఖ్యమైన స్వీయ గణనలో అందరూ భాగస్వాములు కావాలని, తమ వివరాలు స్వయంగా అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నారాగౌడ్, గౌరవాధ్యక్షులు దశాగౌడ్, భూమాగౌడ్, రాజుగౌడ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గౌడ్, సర్పంచ్ అనితా శ్రీకాంత్, ఉప సర్పంచ్ స్వామి, వీడీసీ అధ్యక్షుడు గంగారెడ్డి లింగం, ఉపాధ్యక్షుడు నాగేష్ గౌడ్, గణేష్ గౌడ్, లింబాగౌడ్, సాయగౌడ్, మురళీగౌడ్, నర్సాగౌడ్, రాజేందర్ ప్రసాద్ గౌడ్, గంగాగౌడ్, మురళీగౌడ్, నారాగౌడ్, యూత్ అధ్యక్షుడు మహేందర్ గౌడ్, సురేందర్ గౌడ్, మహేష్ గౌడ్లు పాల్గొన్నారు. డొంకేశ్వర్ మండల గౌడ సోదరులు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా గౌడ బాంధవులు ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న భూమి పూజకై అందరూ తరలి వచ్చినారు. మరియు ఈ డొంకేశ్వర్ గ్రామ సర్పంచ్ కానీ మరియు గ్రామ పెద్దలు కానీ వీరందరూ సహకారంతో ఈ యొక్క భూమి పూజ చేయడం జరిగినది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ అమలు తీరుపై కలెక్టర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఏఈఆర్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా ఎస్ఐఆర్ మ్యాపింగ్ అమలును పరిశీలిస్తూ పనితీరులో వెనుకంజలో ఉన్న ఏఈఆర్ఓలు, బిఎల్ఓలు, సూపర్వైజర్లను కారణాలు అడిగి తెలుసుకున్నారు. అర్బన్లో మ్యాపింగ్ ప్రక్రియ మందకొడిగా సాగటం వల్ల నిజామాబాద్ జిల్లా సగటుపై ఇది ప్రభావం చూపుతుందని అన్నారు. ఎస్ఐఆర్ అమలులో స్పష్టమైన ప్రగతి సాధించాల్సిందేనని స్పష్టం చేశారు.
చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా BLOలతో మ్యాపింగ్ను పక్కాగా జరిపించాలని, రోజువారీగా నిశిత పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. SIR సన్నాహక ప్రక్రియ అమలులో పురోగతిపై తాను వారం రోజులుగా తర్వాత మళ్లీ సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. స్పష్టమైన పురోగతి కనిపించాలని, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారి వేతనాలు నిలిపివేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పనితీరు సక్రమంగా లేని 2 RPలకు షోకాజ్ నోటీసులు అందించి విధుల నుండి తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తన అనుమతి లేకుండా BLOల మార్పులు చేర్పులు చేయకూడదని స్పష్టం చేశారు. ఓటర్ జాబితాలో బోగస్ ఓటర్లు, చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు ఉండరాదని, అదే సమయంలో అర్హులైన ఏ ఒక్క ఓటర్ పేరు కూడా జాబితా నుండి తప్పిపోకూడదని తెలిపారు. ఇప్పుడు రేపటి వరకు మనం 50% ఎట్టి పరిస్థితుల్లో రీచ్ అవుతాం. 50% ఎందుకంటే 49.39% ఉంది కాబట్టి. సో 50% అయినా కూడా తర్వాత 75% రీచ్ కావాలండి అంతే. తర్వాత ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాము, IEC టూల్స్ను చాలా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేయాలని చెప్పినాము. శానిటేషన్ సంబంధించిన వెహికల్స్ ద్వారా చాలా డెప్త్గా తీసుకెళ్ళాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తర్వాత అన్నీ కూడా డివిజనల్ లెవెల్లో మీకు అందరికీ చెప్పాము, అన్ని రకాల లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ సపోర్ట్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ ఇంకా కూడా కొంతమంది SOs తర్వాత AROs బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సాలురా గ్రామ సరిహద్దులోని చెక్ పోస్ట్ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బక్రీద్ పండుగలో మూగ జీవాలు మరియు వరి ధాన్యం ట్రాన్స్పోర్ట్ నేపథ్యంలో చెక్ పోస్ట్ను ఆకస్మికంగా సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న తనిఖీలను పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు సిబ్బందికి పలు ముఖ్య సూచనలు చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ రవాణా, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా అనుమానాస్పద వస్తువులు, నిషేధిత పదార్థాలు, అక్రమ నగదు రవాణా, ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలపై తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. తనిఖీల సమయంలో ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండి సరైన భద్రతా పరికరాలు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి వాహనాన్ని అనుమానాస్పద కోణంలో పరిశీలిస్తూ అవసరమైతే సాంకేతిక పరికరాల సహాయంతో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ భద్రతా విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని, రిఫ్లెక్టర్ జాకెట్లు ధరించడం, ట్రాఫిక్ నియంత్రణలో సమన్వయంతో వ్యవహరించడం అవసరమని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో చెక్పోస్టులు కీలక పాత్ర పోషిస్తాయని కమిషనర్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేగంగా వరి కొనుగోలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠిని కోరిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా అకాల వర్షం, ఈదురుగాలులు, భారీ వర్షానికి తడిసి ముద్దైన వరి ధాన్యం. నల్లమట్టి లోడ్ కోసం వెళ్తున్న లారీ ఆలూరు మండల కేంద్ర సమీపంలో బీభత్సవం, లారీ ఢీకొనడంతో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల ధ్వంసం. నందిపేట్ మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి. ఆర్మూర్లో వ్యాపార సముదాయాల ప్రకటన బోర్డులను తొలగించిన పోలీసులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.